ముందుగా చక్కెర వేసుకుందాం. ఆ తర్వాత ఇలాచి వేసుకొని మిక్సీ కొట్టుకుందాం. ఆ తర్వాత గుడ్డును పగలగొట్టుకుందాం. ఆ తర్వాత మిక్సీ కొట్టుకున్న పౌడర్ని వేసుకుందాం. ఆ తర్వాత ఇడ్లీ సోడా వేసుకుందాం. ఆ తర్వాత నూనె వేసుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత మైదా జల్లించుకొని బాగా కలుపుకుందాం. ఆ తర్వాత కొద్దిగా పాలు వేసుకొని బాగా తిక్కుగా బ్యాటర్ లాగా వచ్చేంత వరకు కలుపుకొని ఆ తర్వాత ఆయిల్ అప్లై చేసుకుందాం. ఆ తర్వాత మైదా పిండి కూడా కొద్దిగా అప్లై చేసుకుందాం. ఆ తర్వాత మనం తయారు చేసుకున్న బ్యాటర్ని ఒక గిన్నెలో వేసుకొని కుక్కర్లో పెట్టుకొని కొంతసేపు కుదురు కింద కుక్కర్లో పెట్టుకొని ఆ తర్వాత గ్యాస్ మీద పెడదాం. ఆ తర్వాత మళ్ళీ తీస్తే కేక్ రెడీ అయిపోయింది. మీరైతే వీడియో చూస్తున్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ లేదు, ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత కేక్ని తీసి కట్ చేసుకొని చాక్లెట్ వేసుకున్నాం. చాక్లెట్ వేసుకొని బాగా అప్లై చేసాం కేక్కి. ఆ తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. దాని మీద చల్లుకొని కేక్ మీద చల్లుకొని ఇంకోసారి క్రీమ్ దానిపైన వేసుకుందాం. క్రీమ్ మీద వేసుకొని ఇంకోసారి అప్లై చేసుకుందాం. ఎందుకు ఈ కేక్ చేసామంటే మనకు 50 సబ్స్క్రైబర్లు వచ్చారు, అందుకని కేక్ చేసాం. 100 సబ్స్క్రైబర్లు వస్తే కేక్ మళ్ళీ తయారు చేస్తాం. మీకు ఎలాంటి కేక్ కావాలో కామెంట్లో తెలపండి. క్రీమ్ కేక్కి బాగా కుదిరింది, బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. చూసే వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము అన్ని వీడియోస్ పెట్టగలం మీ దాకా.